నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరగా తిరుగు ప్రయాణంలో 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. పోలీసులు అని చెప్పి కార్పొరేటర్ను ఎత్తుకు వెళ్లారు దుండగులు. అయితే కిడ్నాప్కు నిరసనకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇవాళ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అందులో రవిచంద్రన్ను కిడ్నాప్ చేశారు దుండగులు. దానికి సంబంధించి అక్కడ ధర్నా జరుగుతుంది. మరింత సమాచారం నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అండి. కార్తిక్, ఇవాళ ఏదైతే సాయంత్రము తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 మంది కార్పొరేటర్లు నెల్లూరు సంబంధించినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే వైఎస్ఆర్సీపీలో చేరి తిరుగు ప్రయాణంలో నెల్లూరు వస్తుండగా కూడా 5వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ రవిచంద్ర అనేటువంటి వ్యక్తిని అకారణంగా కొంతమంది దుండగులు పోలీసులమంటూ కూడా చెప్పి అక్కడ కారులో నుంచి కూడా తీసుకొని కొంతమంది వ్యక్తులు ఆయన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసినటువంటి కలకలం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్ బయట కాచుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోపలికి వెళ్ళి పోలీసులతో ఆ కిడ్నాప్కు సంబంధించినటువంటి కలకలానికి సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా మీ పోలీసులే తీసుకుని వచ్చారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియజేయాలి. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తరువాత తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి రవిచంద్రని పోలీసులమంటూ కూడా కొంతమంది దుండగులు చెప్పి తీసుకురావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు రవిచంద్ర ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు అతన్ని కిడ్నాప్ చేశారు అనేటువంటి వివరాలని వెల్లడించాలి అని చెప్పి కూడా 5వ డివిజన్కి సంబంధించినటువంటి ఈ పరిధిలోనే, అంటే ఈ నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ సంబంధించినటువంటి పోలీసులే ఆ వివరాలను కూడా తెలపాలని చెప్పి కూడా లోపల పోలీసులతో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున సిటీకి సంబంధించి, అదేవిధంగా రూరల్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపు మేరకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఉండొద్దు అంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బలగాలు మోహరించి మరి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలను చల్లాచదురు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లోపలకు కూడా కేవలం మాజీ మంత్రిని మాత్రమే వెళ్ళనిచ్చినటువంటి పరిస్థితి. మిగతా ఏ కార్యకర్తలను కావచ్చు, ఇతర వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రస్తుతం స్టేషన్లో అందుబాటులో లేరు. ఏదైతే ఈ కిడ్నాప్ కలకలం అనంతరం కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఫోన్ కాల్స్ కూడా ఆయన లిఫ్ట్ చేయడం మానేయడం కూడా జరిగింది. అసలు ఈ కిడ్నాప్ కలకలానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందిందా, పోలీసులే నిజంగానే రవిచంద్రని తీసుకొచ్చారా, అసలు రవిచంద్ర ఎక్కడున్నాడు, ఏమైంది, అతనికి ఎవరైనా నిజంగానే దుండగులు పోలీసులు పేరు చెప్పి ఏమన్నా దుండగులే అతన్ని పట్టుకెళ్లారా అనేటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పండి అని చెప్పి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రధానంగా ఏదైతే నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానానికి ఇంకా 18వ తారీఖున జరగాల్సినటువంటి నేపథ్యంలోనే 5 మంది కార్పొరేటర్లు బలం తగ్గింది కూటమికి. ఒక్కసారిగా కూడా 5 మంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడంతో కూడా వాళ్ళకి షాక్ తగిలినట్టయింది. ఈ కూటమి ప్రభుత్వం ఆ షాక్ నుంచి కూడా బయటపడడానికి ఈ కిడ్నాప్ కలకలాన్ని సృష్టించారు, దానికి తెగాయించారనే చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం తన స్టాండ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఎటువంటి వివరాలు తెలియజేశారు, ఈ కిడ్నాప్ సంబంధించినటువంటి వివరాలు, అంటే నిజంగానే పోలీసులు అదుపులోనే రవిచంద్ర ఉన్నారా, రవిచంద్ర పైన ఎలాంటి కేసు ఏమైనా నమోదైందా, లేక ఎవరైనా ఫిర్యాదు ఇవ్వడంతో రవిచంద్రని కొంతమంది పోలీసుల చేత అక్కడి నుంచి తరలించడం జరిగిందా, లేదా ఇతరత్ర టీడీపీకి సంబంధించినటువంటి నేతలే రవిచంద్రని ఇట్లు కిడ్నాప్ చేసి వేరే సేఫ్ హౌస్కి తరలించేటువంటి ప్రయత్నం చేశారా, ఈ అవిశ్వాసంలో ఖచ్చితంగా తమ ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇలాంటి కిడ్నాప్కి తెగాయించారా టీడీపీ వ్యక్తులు అనేటువంటి అనుమానాలు అన్నీ కూడా నివృత్తి కావాలంటే పోలీసులు ఎటువంటి సమాధానం చెబుతున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోపల, అదేవిధంగా నిజంగా జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అని కూడా తెలియాల్సి ఉంది. రవిచంద్ర ఆచూకీ తెలిసేంత వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనబడడం లేదు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరగా తిరుగు ప్రయాణంలో 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. పోలీసులు అని చెప్పి కార్పొరేటర్ను ఎత్తుకువెళ్లారు దుండగులు. అయితే కిడ్నాప్కు నిరసనకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇవాళ వైఎస్ జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరిపోగా తిరుగు ప్రయాణంలో 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రన్ కిడ్నాప్ చేశారు. పోలీసులు అని చెప్పి కార్పొరేటర్ను ఎత్తుకు వెళ్లిపోయారు దుండగులు. అయితే కిడ్నాప్కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, పోలీసులు అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా రవిచంద్రని తెలుస్తోంది. మరి రవిచంద్ర అట్ ప్రెజెంట్ ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్ దగ్గర అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కార్తీక్, సాయంత్రము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సంబంధించినటువంటి 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీన్ని ఏదైతే టీడీపీకి షాక్ తగిలినట్టు దాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది దుండగులను పురమాయించి మరీ 5వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ రవిచంద్రని అదే తాడేపల్లి ఆవరణలోనే కూడా కిడ్నాప్ చేసినటువంటి కలకలం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే రవిచంద్ర ఆచూకీ తెలపాలని చెప్పి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా ఆందోళన కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దానికంటే ముందే అసలు జరిగింది ఏంటి, రవిచంద్రని ఎవరు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు రవిచంద్రని తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో తాము పోలీసులు మనం చెప్పినట్లుగా కూడా కొంత సమాచారం ఉంది. అయితే పోలీసులు కనుక తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా 5వ డివిజన్ పరిధికి వచ్చేటువంటి నవాపేట పోలీస్ స్టేషన్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో కూడా రవిచంద్ర లేనటువంటి పరిస్థితి. అయితే రవిచంద్రని ఎవరు తీసుకెళ్లారు, కుటుంబం సంబంధించినటువంటి నేతలు ఏమైనా కిడ్నాప్ చేశారా, లేదా ఎవరైనా శత్రువులు తీసుకెళ్లారా, అసలు ఏంటి కనీసము అతను ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు మహిళా కార్పొరేటర్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అయితే ఎవరిని కూడా పోలీసులు అయితే లోపలికి అనుమతించలేదు. కేవలం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం లోపలికి పిలిచి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫిర్యాదు కావచ్చు, జరిగినటువంటి సిచ్యువేషన్ అక్కడ తాడేపల్లి రవిచంద్రన్ కిడ్నాప్ ముందు కలకలం ఏ విధమైనటువంటి అక్కడ వాతావరణం నెలకొంది అనేటువంటి పూర్తి పరిస్థితిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఉండేటువంటి నవాపేట పోలీస్ స్టేషన్ సీఐకి తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నవాపేట సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీఐ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఆయన ఫోన్ కూడా ఎత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిగిలినటువంటి కొంతమంది పోలీసులతో ప్రస్తుతం చర్చలు అయితే నడుస్తున్నాయి. దాదాపు గంట సమయం పైగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రవిచంద్ర ఆచూకు తెలిపేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాత్రం ఇక్కడ భీష్మించి కూర్చున్నారు. మరోవైపు పోలీసులు దానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని మాజీ మంత్రికి అందజేస్తున్నారని తెలియాల్సి ఉంది. మనతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా లీడర్స్, సీనియర్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ విధంగా? అంటే చేరినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో చేరిన కేవలము 10-15 నిమిషాల కల్లా ఇంటి బయటే ఈ కిడ్నాప్ కలకం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అందులో భాగంగా బీఫామ్ వైఎస్ఆర్సీపీ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు వాళ్ళేదో కొన్ని ప్రలోభాలకులకో లేకుంటే వాళ్ళ అనేక కారణాల వల్ల తెలుగుదేశం లేకపోతే తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళు తప్పు తెలుసుకొని మేము మళ్ళీ మా మాతృ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పి వాళ్ళు రావటం, గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మా పార్టీ జాతీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరిన వెంటనే బయటికి రాగానే వాళ్ళని పోలీసులు అని చెప్పి డ్రెస్సుల్లో లేనటువంటి యూనిఫామ్లో లేనటువంటి వ్యక్తులు వాళ్ళని కిడ్నాప్ చేశారు. అసలు పోలీసులు చేశారా, లేకుంటే ఎవరైనా కూటమి సంబంధించినటువంటి వ్యక్తులు చేశారా, లేదా ఇంకెవరైనా కిడ్నాప్ చేశారా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా పార్టీ కానీ బాగా తీవ్ర ఆందోళన చెందుతుంది. వారిని వెంటనే పోలీసులు కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఉంటే దానికి కారణాలు ఎందుకు అరెస్ట్ చేశారనే కారణాలు చెప్పాలి. అదేవిధంగా వారిని కోర్టు ముందో జడ్జి ముందో సబ్మిట్ చేయాలి. లేదంటే ఇంకెవరైనా తీసుకుపోతే వారి ఆచూకీ తెలపాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి కిడ్నాప్ని? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి బయట ఈ కిడ్నాప్ కలకలం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఎంత భద్రతా వైఫల్యంగానే చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తుందంటే నిజంగా ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా అనేది కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఏదైనా ఈరోజు 5 మంది కార్పొరేటర్లు నెల్లూరు నగరం నుంచి 5 మంది కార్పొరేటర్లు వీళ్ళు చేసే అవిశ్వాసాన్ని నచ్చక ఈరోజు తెలుగుదేశం పార్టీ 1.5 సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక పాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ అవినీతిలు, ఈ అక్రమాలు నచ్చక ఈరోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే
వాళ్ళకి భయం భక్తి లేకుండా ఏదైతే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దాటంగానే ఎవరో మఫ్తీలో వచ్చి అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వచ్చారంటే వారి గుండెల్లో ఎంత ధైర్యం అని చెప్పని నేను అందరినీ అడగడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారం నిజంగా రాక్షస పాలనకి పరాకాష్ఠగా ఉంది. ఈరోజు దాన్ని ప్రశ్నించడానికే ఈరోజు మా మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 టౌన్ స్టేషన్ కాడికి వచ్చి మా కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు, వారు నిజంగా ఉన్నారా, వాళ్ళని కొట్టారా లేకపోతే చంపేశారా, ఏం చేశారయ్యా అని చెప్పని అడగడానికి మేము ఈరోజు స్టేషన్ కాడికి రావాలి. విద్యార్థి విభాగం సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఎలా చూడాలి కిడ్నాప్ కలుగున అసలు అతను ఆచూకీ ఎక్కడ ఉంది, ఎవరు సమాధానం చెప్తారు దీనికి, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవని చెప్పేసి అటు హోంమంత్రి గారు, ఇటు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా షాడో చీఫ్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు ఊదరగొడతా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే ఆ రాజధాని పరిధిలోనే ఒక ఎలక్టెడ్ కార్పొరేటర్స్ని, ఒక కార్పొరేటర్ని అదేవిధంగా మరొక కార్పొరేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ తనయుడిని ఇద్దరిని కిడ్నాప్ చేశారంటే వాళ్ళకే ఎట్లాంటి భద్రత లేనప్పుడు సామాన్యులకి ఎక్కడి నుంచి భద్రత లభిస్తుందని చెప్పేసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళ ఆచూకీని కనుక్కొని వాళ్ళని జడ్జి గారి ఎదుటో లేదంటే పోలీస్ స్టేషన్కో వెంటనే హాజరుపరచాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో అది చూస్తున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్సీ యొక్క పిలుపు మేరకు రావడం జరిగింది. ఖచ్చితంగా రవిచంద్ర యొక్క ఆచూకీ తెలిపేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళబోము. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, అతను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నారనేటువంటి డీటెయిల్స్ తెలపాలి. పోలీసులు అని చెప్పి ఆయన తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఎవరు అని తెలుసుకునేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కార్తీక్. రైట్ లోకేష్.